ఈరోజు వాక్యాంశం నిమిత్తము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండెనను, ఉదయమున సంతోషము కలుగును. ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని ఇక్కడ దావీదు తన కీర్తనలో చెప్తా ఉన్నాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. మీ జీవితాల్లో ఏడుపు ఉండినను, మీ జీవితంలో కష్టం ఉండినను, మీ జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుడు ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్న వాగ్దానము ఉదయమున సంతోషము కలుగును. రాత్రి అనగానే మనకి రాత్రి భయాన్ని గొలిపేటువంటి సమయం. ఇంకా అర్ధరాత్రి గురించి మాట్లాడాలంటే రాత్రులు మనం భయంతో నింపబడుతుంటాం. పగలు చాలా ధైర్యంగా ఉంటాం. పగలు విశ్వాసంతో, ఒక రకంగా చెప్పాలంటే పగటి కాల సమయంలో మనం ఏ ఒక్కరు భయపడం, కానీ రాత్రి వేళ అనగానే మనకు భయం అనేటువంటిది రాత్రి వేళ కలుగుతుంటుంది. అందులో బట్టే రాత్రి వేళ కలుగు భయముకైనను అనేటువంటి మాట 91వ కీర్తనలో మనం చూస్తుంటాం. ఈరోజున దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే రాత్రి వేళ ఏడుపు ఉండినను పగటి కాలంలో సంతోషాన్ని కలుగు చేస్తాను అనే వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రభు వాగ్దానాలు ఎంత గొప్పవి, ప్రభు యొక్క వాగ్దానాలు ఎంత ఆశీర్వాదకరమైనవి, ప్రభు యొక్క వాగ్దానాలు ఎంత ఖచ్చితమైనవో మీరు ఆలోచన చేయాలి. 8820 వాగ్దానాలు ఉన్నాయండి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 8820 వాగ్దానాలు ఉన్నాయి. అన్ని వాగ్దానాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవి షరతులతో కూడిన వాగ్దానాలుగా మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనం చూస్తుంటాం. చూడండి, దేవుడు ఒక షరతు పెట్టి వాగ్దానాన్ని ఇస్తుంటాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వేం చేయాలంటే నీ దేశాన్ని నువ్వు విడిచిపెట్టాలి. చూడండి, ఇక్కడ ఒక షరతు కనపడుతుంది, ఒక వాగ్దానం కనపడుతుంది. సో ఒక తీర్మానం కనపడుతుంది, ఒక వాగ్దానం కనపడుతుంది. వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు తీర్మానం తీసుకోవాలి. అబ్రహాము తన జీవితంలో ఎప్పుడు ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నాడంటే తీర్మానం చేసుకున్నప్పుడు. అర్థమవుతుందా? వాగ్దానం మనం అందరం తీసుకుంటా. 31st నైట్ ఎంతమంది వాగ్దానం తీసుకున్నాం? అందరం తీసుకున్నాం. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీ జీవితంలో ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకున్నప్పుడు. అర్థమవుతుందా? వాగ్దానము, తీర్మానం, ఆశీర్వాదము, తీర్మానం. తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటామో వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు బేతనియా, బేత్పగే అనేటువంటి జంట గ్రామాలు తెలుసు మనకి. ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మార్తా మరియతో చెప్పింది ఏంటంటే, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మీరు నమ్మితే దేవుని మహిమ, ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు అని ప్రభు మాట్లాడుతూ, అమ్మ అక్కడ రాతిని పొరలించండి అన్నాడు. చూడండి, దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. చేయబోయే ముందు వారు ఒక తీర్మానంతో ఒక పని వారు చేయాలి. అదేంటంటే ప్రభు మా తమ్ముడైనటువంటి లాజరును ఆయన లేపుతాడు, మృతమైనటువంటి మా తమ్ముడిని లేపగలుగుతాడు అనేటువంటి విశ్వాసంతో కూడిన తీర్మానం వారు చేసినప్పుడు దేవుని యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. మీరు చూడండి, ఎవరి జీవితంలో సరే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ జీవితంలో తీర్మానము చాలా అవసరం. ఉదయకాల సమయంలో నా ప్రియ దైవజనాగమ, ఈరోజున మీ జీవితాల్లో రాత్రి వేళ ఏడుపు ఉండినను ఉదయమున సంతోషమును కలుగు చేస్తాను అంటే మీ జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుని మీరు విన్నవించుకున్నప్పుడు, సర్వశక్తిని దగ్గరికి మీరు వచ్చినప్పుడు మీ జీవితాల్లో మీ ఏడుపంతా పోయి మీ జీవితంలో సంతోషాన్ని దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితాల్లో నిజంగా దుఃఖం ఉండి ఉండొచ్చు. ఈ రోజున ఎంతో బాధతో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. నా జీవితం, నా భవిష్యత్తు ఏంటి? ఎందుకు నా జీవితంలో ఈ వేదన? ఎందుకు నా జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు? ఎందుకు నా జీవితంలో అనారోగ్యాలు? ఎందుకు నా జీవితం అర్థం కానిటువంటి పరిస్థితుల్లో నా జీవితం ఉందండి అని నువ్వు అన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు ఉదయమున సంతోషాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే నీ జీవితంలో గొప్ప మార్పును ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కన్నీటికి ప్రతిగా దేవుడు
గొప్ప సంతోష వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని నీకు ఇస్తాను వాగ్దానం చేశాడు. గోని పట్టతో ఈ ప్రాంతానికి వచ్చి బాధపడుతున్న వ్యక్తివైతే సంతోష వస్త్రాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో రాత్రి వంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో, పగటి అనుభవాలతో దేవుడిని నింపబోతున్నాడు. హల్లెలూయా. పగటి కాలము సంతోషాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా రాత్రి వేళ భయం అండి, ఏడుపు, చీకటి, దుఃఖం ఈ యొక్క అనుభవాలు ఉంటే ఈరోజు దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని అనిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నిజంగా సంతోషించాలనుకుంటున్నారు? అయ్యా, హృదయపూర్వకంగా నవ్వి చాలా రోజులైందండి, హృదయపూర్వకంగా సంతోషించి చాలా రోజులైందండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, మా జీవితంలో రుణ బాధలు, మా జీవితంలో నాన్నటువంటి వారే మోసం చేసినటువంటి అనుభవాలు, నా సొంత బంధువులు, నా సొంత తోబుట్టువులు మమ్మల్ని మోసం చేశారండి. ఏ విధంగా నవ్వమంటారు పాస్టర్ గారు, ఏ విధంగా సంతోషంగా ఉండమంటారండి అని మీలో చాలామంది అనొచ్చు. కానీ ఈ సంవత్సర కాలంలో దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ రాత్రి లాంటి అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయేమో, దేవుడు పగటి లాంటి అనుభవాలు మీకు ఇవ్వబోతున్నాడు. పగటి వేళ సంతోషం కలిగినట్లుగా మీ జీవితాన్ని ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాత్రి వేళ ఏం జరిగినాయి, రాత్రి వేళ జరిగినటువంటి సంభవాలు ఏంటి, దేవుడు రాత్రి లాంటి సంభవాల్ని ఆయన సంతోషకరంగా ఏ విధంగా మార్చాడో అందరూ చాలా జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం 12:29 చదువుకుందా. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా అని మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం జరిగింది అర్ధరాత్రి వేళ? సుమారుగా క్రీస్తు పూర్వం 3400 సంవత్సరాల క్రితం ఐగుప్తు అనేటువంటి దేశంలో, ఈజిప్ట్ అనేటువంటి దేశంలో జరిగిన సందర్భం. ఇశ్రాయేల్ అందరూ కూడా బానిసలుగా ఉన్నారు. ఎవరి క్రింద అంటే ఐగుప్తీల చెరలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ టైంలో దేవుడు వాళ్ళందరినీ విడిపించడం కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి మోషేని ఆ ప్రాంతానికి పంపించాడు. మోషే వెళ్ళాడు ఐగుప్తు దేశానికి, వెళ్ళి డైరెక్ట్ ఫరోతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని విడిపించండి అయ్యా. ఎట్టకేలకు 10 సూచక్రియలు దేవుడు జరిగించాడు. చివరిది ఏంటనంటే 10వ సూచక్రియ మరణదూత నుంచి మీరు విడుదల పొందాలి అంటే, మరణదూత మీ జీవితంలోకి వచ్చి ఏమీ చేయకుండా మీరు రక్షింపబడాలంటే ఇదిగో పరిష్కారము, ఇదిగో రక్షణ ప్రణాళిక అని చెప్పి దేవుడు ఇశ్రాయేలుకు చెప్పింది ఏంటంటే, నిర్దోషమైన మగ గొర్రె పిల్లను తీసుకోండి, దాన్ని వధించి దాని రక్తాన్ని మీ గడప కొమ్ములకు పోయండి. ఆ గొర్రెపిల్ల మాంసం ఉంటుంది చూసారా, దాన్ని పులియన్ రొట్టెలతో మీరు భుజించండి. ఆ రోజు రాత్రి మీరు ఈ కార్యం చేయండి. ఇశ్రాయేల్ దాని మీద విశ్వాసం ఉంచి ప్రతి కుటుంబం కూడా వారుకున్నటువంటి మందల్లో ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి గడప కొమ్ముకు రాశారండి. మరణదూత అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలోకి మరణం వెళ్తా ఉంది. కానీ ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం పూయబడుతుందో ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోతుంది. ఆ రక్తం ఆపేస్తుంది మరణాన్ని. ఆ గొర్రెపిల్ల రక్తం మరణం లోపల రాకుండా ఆపేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఇంట్లో మరణం లేదు. కానీ ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం పూయబడలేదో ఆ ఇంట్లోకి మరణదూత వెళ్తుంది, ఆ తొలిచూల్ని హతం చేస్తుంది. మరణదూతను అడ్డుకోలేకపోయారు. దేవుడు మరణదూతను పంపించాడు. ఆ మరణదూత ద్వారా ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఫరో యొక్క కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో, తన ఇంట్లో కూడా తొలిచూళ్ళు ఎప్పుడైతే చనిపోయారో, ఫరో మోషేని పిలిచి, అయ్యా వెళ్ళిపోండి అయ్యా, ఒకవేళ ఇంకా మీరు మా ప్రాంతంలో ఉంటే, ఇంకా మీరు మా దేశంలో ఉంటే మీ దేవుడు నా ప్రాణం కూడా తీసేస్తాడేమో, అందరూ పెట్టి వెళ్ళిపోండి, మీరందరూ వెళ్ళిపోయి మీ దేవుడిని ఆరాధించుకోండి అని చెప్పి ఆ టైంలో వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. దీన్ని ఏమంటారంటే పస్కా గొర్రెపిల్ల. ఈ యొక్క మగ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, పస్కా గొర్రెపిల్ల రక్తము గడప కొమ్ములకు ఎప్పుడైతే పూయబడిందో మరణము ఇంట్లోకి రాలా. ఏంటి దీని అర్థం ఏంటి? పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటి? పస్కా అను మాటకు అర్థం ఏంటి అని అంటే, మరణము మా నుంచి దాటిపోయింది అంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. ఆ రాత్రి ఇశ్రాయేల్ జీవితంలోంచి, ఇశ్రాయేల్ ఇళ్లలోంచి మరణము దాటిపోయింది. సో అర్ధరాత్రి వేళ జరిగినటువంటి కార్యం. కానీ అక్కడ
వారందరి జీవితాల్లో కూడా ఇప్పుడు సంతోషం ఎందుకు వచ్చిందనంటే, ఇశ్రాయేల్ అందరి జీవితంలో కూడా సంతోషం ఎందుకు వచ్చింది? మరణదూత వారి నుంచి దాటిపోవడానికి ప్రధానమైన కారణము నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. పస్కా గొర్రెపిల్ల మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహింపరచండి. రాబోతుంది మరణదూత, రాబోతా ఉంది భయంకరమైన ఉగ్రత. రెండవ మరణం ప్రతి ఒక్కరిని తరుముతుంది. నువ్వు అనుకుంటున్నావు, సో రెండవ మరణము ప్రతి ఒక్కరిని తరుముతా ఉంది. ఏంటి రెండవ మరణం అంటే? ఏంటి ఆత్మీయ మరణం అంటే? చూడండి, శారీరక మరణం వేరు, ఆత్మీయ మరణం వేరు. ఆత్మీయ మరణము దాన్ని రెండవ మరణం అన్నారు. ప్రకటనలో మనం చూస్తుంటాం. అదే నిత్య నరక అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మనం పాపం చేసాం కాబట్టి పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఆ మరణము మన మీదకి రాకుండా మన ఒక కార్యాన్ని జరిగించాలి. అదేంటంటే గొర్రెపిల్ల రక్తమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని ఆయన శిలువలోకి చిందించాడుగా. ఎందుకు చిందించాడు తెలుసా? ఆ రెండవ మరణం మన నుంచి దూరం అవ్వాలనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. ఆ రక్తాన్ని ఎవరైతే వారి హృదయాలకు పూసుకుంటారో, ఆ రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రెండవ మరణము లేదు, వారికి నిత్య నరకాగ్నిగుండం లేదు, వారికి మరణమే లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మరణదూత రాత్రి వేళ వచ్చినప్పుడు నిజంగా వారు రక్షించబడ్డారు. పగటి వేళ సంతోషం వచ్చిందా లేదా వాళ్ళకి? ఉదయకాలం లెగ్గానే ప్రతి ఇంటి ముందు కూడా ఒక శవం కనబడిందండి ఐగుప్తు దేశంలో. కానీ ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారో వారి ఇంటి ముందు శవాలు ఉన్నాయా? ఇశ్రాయేలీలు ఆ మాట నమ్మినటువంటి వారి జీవితాల్లో మరణం వారి నుంచి దాటిపోయింది. సంతోషంతో వారు ఉదయకాల సమయం ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో ఉదయకాల సంతోషాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.